దారిని మార్చుకోవచ్చు. మనం తిరిగి గుంపులోకి రావచ్చు. మనం కొత్త అర్థం కనుగొనవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఈ పెంగ్విన్ని ఒక మేమ్గా కాకుండా ఒక సంకేతంగా చూడాలి. జీవితం ఎక్కడికి వెళ్తుందో మనకు ఎప్పుడూ ముందుగా తెలియదు, కానీ మనం ఆలోచించగలుగుతాం, మనం మారగలుగుతాం, మనం తిరిగి రావచ్చు. ఇంటర్నెట్ ఈ పెంగ్విన్ని నిహిలిస్ట్ అని పిలిచింది, కానీ నిజంగా అది నిరాశావాదం కాదు. అది జీవితం యొక్క యాదృచ్ఛికత. ఒక చిన్న లోపం, ఒక తప్పు సిగ్నల్, ఒక బయోలాజికల్ గ్లిచ్ ఒక జీవిని పూర్తిగా వేరే దిశలోకి తీసుకెళ్ళింది. మనుషుల జీవితంలో కూడా ఇలానే చిన్న నిర్ణయం, చిన్న సంఘటన, చిన్న తప్పు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఈ పెంగ్విన్ కథ ఒక జంతువు కథ కాదు, ఇది మన కథ, మనందరి కథ. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, మనం దారి తప్పామా లేక మనమే కొత్త దారి సృష్టిస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు మనమే ఇచ్చుకోవాలి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది ట్రెండ్ కోసం కాదు. ఇలాంటి కథలు ట్రెండ్ అవ్వవు కూడా, కానీ మనిషి ఆలోచనలు మారుస్తాయి. ఒక చిన్న పెంగ్విన్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. నువ్వు కూడా నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. అదే ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశం.